తెలంగాణలో సినీ ప్రేమికులకు ఊహించని షాక్ తగిలింది. ఏకంగా 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయనున్నట్లు థియేటర్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మర్ సీజన్లో చాలా మంది సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీలో జరిగే ఎగ్జామ్స్ అన్ని ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మే ఫస్ట్ వీక్ లోపు అయిపోతాయి. అన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు థియేటర్స్ లో సినిమాలు చూసి కాస్త రిలీఫ్ పొందుతారు. పేరెంట్స్ కూడా తమ పిల్లలతో సరదాగా సినిమా చూడటానికి ఇష్టపడతారు. ఇలాంటి వారందరికీ ఇది ఊహించని పరిణామమే అని చెప్పాలి. ఇకపోతే థియేటర్స్ ఓనర్లకు సైతం సమ్మర్ సీజన్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అలాంటిది సమ్మర్లో థియేటర్ అసోసియేషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల పెద్ద కారణమే ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సినిమా ప్రదర్శించకుండా మూసివేయడానికి కారణాలున్నాయని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు విజయేందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఈ సమ్మర్లో స్టార్స్ నటించే పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదని, విడుదలైన చిన్న సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చిన్న సినిమాల కలెక్షన్ లేకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీ వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేలు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసిన సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి. సమ్మర్ సీజన్ వచ్చిందంటే థియేటర్లలో జాతర మొదలవుతుంది. స్టార్ హీరోల సినిమాలు కూడా సమ్మర్లో పలానా రోజున విడుదలవుతాయని ముందుగానే అనౌన్స్ చేస్తుంది మూవీ యూనిట్. కానీ ఈసారి థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. పెద్ద సినిమాలు ఈ సమ్మర్లో రిలీజ్ కాలేదు. ఇది నిజంగా థియేటర్ల ఓనర్లకు బిగ్ షాక్ అని చెప్పాలి. సమ్మర్లోనే థియేటర్ల ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లోనే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ అందుకు విరుద్ధంగా ఈసారి చిన్న సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వటంతో ఎవరూ సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదు. అయితే ఓవైపు ఎలక్షన్స్, మరోవైపు ఐపీఎల్ ఉండటంతో భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలను సమ్మర్ నుంచి పోస్ట్ పోన్ చేసుకున్నారు. దీంతో చాలా చిన్న హీరోల సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. కానీ ఆ సినిమాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్ కి ఎవరు రావట్లేదు. ఓ 10 మంది వచ్చినా ఆ కలెక్షన్స్ కరెంటు రెంట్లకు కూడా సరిపోవడం లేదని తెలుస్తోంది. ఇకపోతే సమ్మర్ సీజన్ మొదలైనప్పటి నుంచే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎక్కువ నష్టాలను చూస్తున్నాయని సమాచారం. ఇదిలా ఉండగా 10 రోజుల పాటు థియేటర్లు బంద్ కావడంతో త్వరలో రిలీజ్ అయ్యే చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.